ఆగస్టు 7వ తేదీన గోవాలో జరగనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు పిలుపునిచ్చారు. పట్టణంలోని సంఘ భవనంలో శనివారం నేతలతో కలిసి మహాసభ వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించడం లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పోరాటాల ఫలితంగానే దేశవ్యాప్త కులగణన సాధించుకున్నామని, ఇక రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన బిల్లును కేంద్రము 9వ షెడ్యూలులో పెట్టి పార్లమెంట్లో ఆమోదించాలని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరిస్తుందాం. బీసీ రిజర్వేషన్ ఆరాధ్యులు బీసీ మండల్ డే సందర్భంగా ఆగస్టు 7న గోవాలో రాష్ట్రంలో అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభ విజయవంతం చేయాలని చెప్పేసి మరి మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ పోస్టరు ఈరోజు మన బీసీ సంఘంలో రిలీజ్ చేయడం జరిగింది. మరి 30 సంవత్సరాల నుండి మరి పోరాడుతున్నటువంటి తెలంగాణ బీసీ మన ముద్దు బిడ్డ జాజుల శ్రీనన్న పోరాటంలో మరి కులగణన చేపట్టి ఈ రోజుకు మరి ధర్నాలు రాస్తారోకోలు ఏమేమో చేయడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మరి బిల్లు పెట్టడం జరిగింది. మరి బీజేపీ ఇవాళ ఈరోజు 42%